నేను అది చేస్తా ఇది చేస్తా అనే సేవకుడుకుంటా అంటే జనాలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ అంటేనే నమ్మకం. అది మోదీ గారి వల్ల ఇంకా ప్రజల్లో చాలా పెరిగింది. భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాబట్టి హిందువులందరూ ఓట్లు వేసేయండి అని చెప్పేసి అట్లా గుట్టిగా ప్రచారం చేస్తుంది. మనకు అధికారం ఇస్తే, మనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మాకు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు. వారి సహకారంతో వార్డును అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అని. సమస్యలు ఏమైనా గుర్తించిన నేను ఒకటో వారి సమస్యలు అంటే మేజర్గా రోడ్లు, తర్వాత డ్రైనేజీ. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే బీజేపీ జెండా ఎగిరేయలేకపోయింది. ఎంఏ అడ్డాలో ఇక్కడ షాద్నార్లో మీరు ఎగిరేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. మోదీ గారి పథకాలు, సెంట్రల్ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళ నుంచి లబ్ధి పొందిన ముస్లిమ్స్ కానీ, తర్వాత ఇంకా వేరే వర్గాల వాళ్ళు కానీ బీజేపీ తోటే మనకు జీవితం ఉంది, బీజేపీ తోటే అభివృద్ధి ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి ఒకవేళ ఓట్లు వేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకటో వాటా విన్ అవుతుంది. నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నేను ఒక న్యాయవాదిని. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి పరిష్కారం చేస్తా అని వాళ్ళకి తెలియజేస్తాను. ఎంఏం అంటేనే ఇటు బీఆర్ఎస్ వన్ సైడ్ సైలెంట్ అయిపోతుంది, కాంగ్రెస్ సైలెంట్ అయిపోతుంది అని ఒక వినికిడన. భారతీయ జనతా పార్టీ కూడా అట్లా ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. అది ఏ పార్టీ ఉన్నా, అవతల ఎవరున్నా సరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటుంది.